కారణం నీ సిఐ. నాకు తెలుసు నీ సిఐ సంగతి. ఈడ సంగారెడ్డిలో గత 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో క్రిమినల్స్ తోటి దోస్తానా, గంజాయిలతోటి దోస్తానా, ఇది నిజము. నేను గతంలో కేసీఆర్ కూడా చెప్పిన ఈ మాట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సార్ సంగారెడ్డిలో 3-4 సిఐలు గంజాయి దోస్తానంలో ఉన్నారు సార్ అని చెప్పిన. మహేందర్ రెడ్డి చెప్పినప్పుడు అయినా పోనీలే వాళ్ళు ఏం చేయలేదు వదిలేసిన. కానీ అదే సిఐ ఈ రోజు నా అభ్యర్థి ఫ్యామిలీ మీద గల్ల వచ్చిందంటే ఏమనుకోవాలి మేము? ఏమనుకోవాలి మేము? సిఐని సస్పెండ్ చేస్తారా లేదా నేను పోలీసు ఆపేసాను, మొత్తం ఎంటైర్ టౌన్ ఆపేస్తా పక్క. ఇదైతే పోలీసు వాళ్ళతో గొడవడానికి కారణము నీ సిఐ. నాకు తెలుసు నీ సిఐ సంగతి. ఈడ సంగారెడ్డిలో గత 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో క్రిమినల్స్ తోటి దోస్తానా, గంజాయిలతోటి దోస్తానా, నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇటువ నేను మీరు అనుకుంటున్నావేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే మన పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా అతనికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజు సీఎని ఊక్కొన్నాడు. ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు రారా నా కొడుక. చలో వాటి జగ్గారెడ్డి ఎట్లంటారు? మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. సినిమాని 60 ఏళ్ళ ఇదేమన్నా ఎంత మంచిదా? నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్కి. నేను బూత్లాగా 26 ఏళ్ళైంది. రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి.